సందర్భంగా భక్తులు ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఇక శ్రీకాళహస్తిలో ఏమేమి పూజలు చేస్తున్నారు, భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి జితేందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. జితేందర్, శంకరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి దర్శనార్థం వేకోజాము నుంచే భక్తులు పోటెత్తారు. వేకోజానం ముందుగా ఆలయాన్ని తెరిచినటువంటి అర్చకులు స్వామివారి కైంకర్యాలు నిర్వహించి 1 గంట నుంచి కూడా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉండడంతో ఇప్పటి వరకు కూడా దాదాపు 20,000 మందికి పైగా భక్తులు స్వామివారిని కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఇంకా భక్తుల రద్దీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు భక్తుల రద్దీని ముందుగానే ఊహించి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ గుండా భక్తులను అనుమతిస్తున్నాయి. మరోపక్క 200 రూపాయల టికెట్ పై కూడా భక్తుల్ని స్వామివారి దర్శనార్థం అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసి కూడా భక్తులకి ఇక్కడ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ అర్ధరాత్రి వరకు కూడా సర్వదర్శనం భక్తులతో పాటు 200 రూపాయల టికెట్లు కలిగిన భక్తులను కూడా స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. అర్ధరాత్రి తిరిగి స్వామివారికి లింగోద్భవ దర్శనం కూడా ఉంది. 3 గంటలకి ఆ లింగోద్భవ దర్శనానికి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా టికెట్లు జారీ చేసినటువంటి భక్తులను కూడా దర్శనానికి అనుమతించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ విఐపీల తాకిడైతే లేదు. సామాన్య భక్తులతో పాటు టికెట్లు కొనిచేసినటువంటి భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఉదయం 10 గంటల తర్వాత కూడా ప్రముఖులు కూడా క్యూ లైన్ల వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళకు కూడా సపరేట్గా క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అనుమతించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిరంతరాయంగా దాదాపు 24 గంటల పాటు కూడా ఈరోజు భక్తుల్ని దర్శనానికి అనుమతించేటటువంటి అవకాశం ఉంది. 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో క్యూ లైన్లో భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం ఈ కాళహస్తిలో పాలక మండలి లేకపోవడం అధికారులకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఒత్తిళ్లు లేవు. కేవలం అధికారులే ఇక్కడ ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ భద్రతా పరంగా కూడా పోలీసుల ద్వారా పటిష్ట బందోబస్తుని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 1,200 మంది భద్రతా సిబ్బంది ఆలయంతో పాటు ఆలయం వెలుపల కూడా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి దర్శనం ప్రారంభమైనప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు కూడా జరగకుండానే భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లా నుంచే కాక పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు అలాగే కర్ణాటక నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతానికి భక్తులంతా కూడా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయం లోపల కూడా ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. వివిధ రకాల పుష్పాలతో పాటు పండ్లతో కూడా ఆలయాన్ని సుందరంగా కూడా అలంకరించడంతో స్వామివారి దర్శనార్థం వస్తున్నటువంటి భక్తులకి పుష్పాలను కూడా అదనపు ఆకర్షణగా కూడా నిలుస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే కొంతమంది ప్రముఖులు కూడా స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే అటు సామాన్య భక్తులకు కానీ ఇటు విఐపీలకు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి.